హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. వచ్చిందండి వయ్యారి. సో వ్లాగ్ చేయక చాలా డేస్ అయిపోయింది. చాలా మంత్స్ అయిపోయింది. డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వ్లాగ్స్ చేయలేకపోయాను. సో ఈ రోజు నుంచి వీక్లీ ఒక 2 వ్లాగ్స్ ట్రై చేద్దాం. 2 వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నేను స్కిన్ కేర్ మారుద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ డాట్ కి టు ఫాక్స్టైల్. సో అది చూపిస్తాను. అండ్ ఆల్సో నేను మైక్ కొనుక్కున్నాను. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో యాక్చువల్లీ మైక్ నేను అమెజాన్లో పర్చేస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నాను. ఇంట్లో కొన్ని వ్లాగ్స్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అందుకే ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇది రావట్లేదు, ట్రై చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా వచ్చేసింది. వావ్, చూద్దాం మైక్తో మాట్లాడితే ఎలా ఉంటుందో, నార్మల్గా మాట్లాడితే ఎలా ఉంటుందో. సారీ గైస్, నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉంది, కొంచెం భరించండి. ఏంటిది, నేనేం చూడలేదు, జస్ట్ ఆర్డర్ పెట్టేసాను. లైక్ ఎలా యూస్ చేయాలా ఏంటి ఏం చూడలేదు అనమాట. నైస్. ఒక చిన్న పౌచ్లో వచ్చింది. పౌచ్తో పాటు వచ్చింది ఒక మైక్ అండ్ ఒక రిసీవర్ అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్. నాది ఐఫోన్ కాబట్టి నేను DWM002 Pro అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఐఫోన్ కాని వాళ్ళు వేరేది ఆర్డర్ పెట్టుకోండి, చూసుకోండి. సో ఇప్పుడు మైక్ క్వాలిటీ అయితే చెక్ చేస్తున్నాను అనమాట. ఇందాక వాయిస్ రికార్డ్కి ఇప్పుడు వాయిస్ రికార్డ్కి నాకు తెలిసి చాలా డిఫరెన్స్ ఉంది. సో గైస్, ట్రాన్స్మిటర్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా అండ్ రిసీవర్ అక్కడ పెట్టేసాను ఐఫోన్కి. అండ్ నేను క్వాలిటీ చెక్ అయితే చేశాను. చాలా డిఫరెన్స్ వస్తుంది వాయిస్లో. సో వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. ఇప్పుడు నేను ఫాక్స్టైల్లో ఏమేమి పర్చేస్ చేశానో అన్నీ చూపిస్తాను. నేను చాలా రివ్యూస్ చూసి, చాలా యూట్యూబ్ వ్లాగ్స్ అన్నీ చూసి ఫాక్స్టైల్ అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా ఫాక్స్టైల్ యూస్ చేస్తుంది. తన దగ్గర కొంచెం ఆ ప్రోడక్ట్స్ నేను కూడా తీసుకొని యూస్ చేయడం వల్ల నాకు అది నచ్చి నేను ఫాక్స్టైల్కి స్విచ్ అయ్యాను. సో చూద్దాం. ఈరోజు ఫాక్స్టైల్ నుంచి ఈ ప్యాకెట్ అయితే వచ్చింది, ఈ ప్యాకేజ్. అండ్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి పెట్టాను. అసలు ఏమేమి పెట్టాను కూడా నాకు గుర్తుకులేదు, బికాస్ సేల్ ఈజ్ ఆన్ అని వచ్చిందనమాట. సో మన చేతులు ఆగవు కదా, కొనేసాను. మోస్ట్లీ నేను మాయిశ్చరైజర్, సీరం, ఫేస్ వాష్ పెట్టాను, బికాజ్ అవి అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ డాటన్కి ఇవి అయిపోయాయి అనమాట. సో అదైతే పెట్టాను. ఫాక్స్టైల్ చాలా బాగుంది. ఓపెన్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క నిమిషం, ఈరోజు ఓపెన్ చేసేస్తాను. వావ్, నైస్. ఇక్కడ ఉంది గైస్. నేను అప్పుడప్పుడు ల్యాప్టాప్ కూడా ఇటు నుంచి తెరవడానికి ట్రై చేస్తాను. ఇన్ని ఇయర్స్ వచ్చినా కూడా ఇలా ఓపెన్ చేయ. సో మై ఫేవరెట్. అంటే ఇప్పుడు వరకు కనిపించలేదు. అమ్మా, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టింది 4, బట్ 5 ఐటమ్స్ వచ్చాయి. 1 ఈజ్ ఫ్రీబీ అంట. ఓకే, లెట్స్ సీ. వావ్, ఇదే గైస్ ఫ్రీబీ. సారీ, ఇది కాదు, ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. ఏంటి అంటే ఏంటిది, హైడ్రేటింగ్ క్లెన్జర్స్ డీప్లీ రిమూవ్స్ మేకప్. సారీ గైస్, పక్కన మా చెల్లి చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ వ్లాగ్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, చూడండి. రిమూవ్స్ మేకప్, మన మేకప్ ఏమో, బట్ పక్కన పెడదాం, ఎప్పుడైనా వేసుకున్నప్పుడు తీసేయడానికి. వావ్, నాకు ఇలా ఇస్తే నచ్చుతుంది. లైక్ వీ కెన్ ఆర్గనైజ్ అండ్ మనం వీక్లీ ఎప్పుడు ఏం రాసుకుంటున్నాము, ఎప్పుడైనా స్కిన్ కేర్ మిస్ అయ్యామా లేదా అవన్నీ తెలుస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ వావ్, నైస్. ఇది చూడండి ఎంత బాగుందో. Oh my God! Wow!
నేను నార్మల్గానే స్టిక్కర్స్ అవన్నీ ఈ మధ్య ఎక్కువ కొంటున్నాను. సో ఇలాంటివి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. నైస్. సో ఫస్ట్ థింగ్ సూపర్ గ్లో ఫేస్ వాష్ ఫాక్స్టైల్ నుంచి. ఇది వైటమిన్ సి అండ్ పపాయ ఎంజైమ్. వైటమిన్ సి ఎందుకు తీసుకున్నానంటే అంటే ఎక్కువ డ్రై అయిపోతుంది ఫేస్, ఇంకా ఎక్కువ డ్రై అయిపోవడానికి కాదు, ఆయిలీగా అవుతుంది. సో డ్రై అవ్వడానికి తీసుకున్నాను. అండ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో అందుకే ఫాక్స్టైల్ సూపర్ గ్లో ఫేస్ వాష్ తీసుకున్నాను. ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ట్రావెల్ ఫ్రెండ్లీ అయితే ఇంకా బాగుంటుంది. బికాస్ డాట్-ఇన్కి ఎలా ఉంటుందంటే లైక్ ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ ట్యూబ్ బయటకు వచ్చేస్తుందేమో అని భయం ఉంటుంది. బట్ ఫాక్స్టైల్ది డిఫరెంట్గా ఉంది నేను ఆన్లైన్లో చూసినప్పుడు. సో చూద్దాం ఎలా ఉందో. సేమ్ ఇలానే ఉంది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కాదు. సో బట్ చూద్దాం, ట్రై చేసి ఎలా ఉందో ఏంటో చూసి తర్వాత చెప్తాను గైస్. నెక్స్ట్ ఏం పెట్టాను, సిరమైడ్ సూపర్ క్రీమ్ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్. సిరమైడ్స్ ఉన్నాయంటే నేను పక్కా తీసుకుంటాను. ఫస్ట్ సిరమైడ్స్ నేను వాడింది ది ఫేస్ షాప్ నుంచి వాడాను అనమాట. అది ఉంది, చూపిస్తాను ఆగండి. సో ఇది రైస్ సిరమైడ్ అనమాట, ఫేస్ షాప్ నుంచి, కొరియన్ ప్రోడక్ట్. ఆల్మోస్ట్ బాటిల్ అయిపోయింది, ఆల్మోస్ట్ కాదు మొత్తం బాటిల్ అయిపోయింది. కాకపోతే ఇది ఫ్రేగ్రెన్స్ ఎక్కువ వస్తుంది. నాకు స్టార్టింగ్లో ఫ్రేగ్రెన్స్ నచ్చేది కాదు, బట్ ఆ స్మూత్నెస్ అదంతా బాగా నచ్చేది దీనిది. సో నేను ఇది యూస్ చేసేదాన్ని, అది అయిపోయింది. సో అందుకే నాకు ఇది సెరమైడ్ ఉంది అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. పర్పుల్ కలర్లో ఉంది, చాలా బాగుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చదివే తీసుకున్నాను, బాగుంది అనమాట. ఓపెన్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఫాక్స్టైల్ నుంచి నయాసినమైడ్ క్లారిఫైయింగ్ సీరం తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను నయాసినమైడ్ యూస్ చేస్తున్నాను ఒక 1.5 year నుంచి. లైక్ నాకు కొంచెం పోర్స్ ఎక్కువ ఉన్నాయి, అవి క్లోజ్ అవ్వడానికి. ఫస్ట్ నయాసినమైడ్ ఏది యూస్ చేశాను నాకు గుర్తుకులేదు, సారీ టోనర్ యూస్ చేశాను. నెక్స్ట్ నయాసినమైడ్ నేను మినిమలిస్ట్ది నయాసినమైడ్ 5%, 10% యూస్ చేశాను. తర్వాత నేను ప్లమ్ది యూస్ చేశాను. ప్లమ్ది నాకు 5% నచ్చింది, 10% ఆ థిక్నెస్ వల్ల నేను తీసుకోలేదు, నాకు నచ్చలేదు అనమాట. బట్ ఫాక్స్టైల్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. నయాసినమైడ్ క్లారిఫైయింగ్ సీరం. నెక్స్ట్ ఇది మా మమ్మీ కోసం తీసుకున్నా అనమాట, రెటినాల్ ఫర్మింగ్ సీరం. లైక్ మనకి 40 years దాటాక స్కిన్ కేర్ మారుస్తారనమాట చాలామంది, రింకిల్స్ అవన్నీ రాకుండా. సో అందులో రెటినాల్ అయితే ఒకటి ఉంటుంది, అందుకని నేను రెటినాల్ అయితే తీసుకున్నాను. నేనైతే ఇది అప్పుడే యూస్ చేయను, నాకు అవసరం లేదు. ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి గైస్, వాటికి ఫ్రీ సేల్ జరుగుతుంది కదా. సో ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ సంథింగ్ ఏదో ఉంది దాంట్లో, దానికోసం ఇచ్చారు. లైక్ ఏమి ఇచ్చారంటే సన్ స్క్రీన్ వీ కెన్ యూస్ మస్ట్, అండ్ మల్టీవైటమిన్ గ్లో టోనర్ అండ్ మేకప్ సెట్టింగ్ స్ప్రే. చిన్నదా ఉంది, చాలా బాగుంది, క్యూట్గా. నెయిల్ క్యూటికల్ ఆయిల్, మొన్నే నెయిల్స్ తీసేసాను బట్ స్టిల్ నెయిల్ క్యూటికల్ ఆయిల్ వీ కెన్ యూజ్ ఇట్. హైడ్రేటింగ్ క్లెన్జర్. ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయన్నమాట, అందుకే చిన్నగా వచ్చాయి. సో ఇవి నేను ట్రావెల్ చేసేటప్పుడు యూస్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మనము ఫేస్ వాష్, సీరం అండ్ మాయిశ్చరైజర్ ట్రై చేద్దాం. సో గైస్ ఇవైతే ఎలా ఉన్నాయో ఇప్పుడు చూపించట్లేదు, నేను నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను అనమాట. అప్పుడు దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఈ కలర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి, పేస్టల్ కలర్స్, పర్పుల్, ఆరెంజ్, పింక్, చాలా బాగున్నాయి అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్లో చూడండి లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఇంకా చెప్పలేదా? సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్ గైస్, బాయ్.